మనోహర్ గారని కిలారి మనోహర్ గారని ఆయన 299లో ఆయన తెలుగుదేశంలో పనిచేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు టీఆర్ఎస్లో పోయారు. ఆయన మాగంటి గోపీనాథ్ బాధితుడు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో నుంచి టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం టు ఆయన టీఆర్ఎస్లో పోయాడు. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయాడు. బీజేపీ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సైడ్లోకి వచ్చాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ పార్టీ మార్గాలేమో నాకు అర్థమవుతలేదు సార్. ప్రజలు ఓట్లకి ఇచ్చారు, మనం నాయకులు నమ్మి ఓటేస్తాం. మరి వీళ్ళు తిరుగుతుంటే మన బతుకులం కావాలి. సామాన్యం గురించి ఇప్పుడు బోత్ పార్టీస్ ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది. అమ్మ మొగలు చనిపోతే వచ్చారు. ఆ అమ్మ ఏడుస్తే వీళ్ళు దానికి గేలు చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకుని స్టేజ్ మీద కన్నీరు పెట్టుకున్నది. ఒక మినిస్టర్ దాన్ని గేలు చేయొచ్చమ్మా? సరే, అది జరిగిపోయింది. మరి వీళ్ళేందంటే అధికార పక్షంలో ఉన్నారు, పనులు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధమైన ప్రజా సమస్యలు తీసుకొని కరపత్రం రాయొచ్చు కదా. అలా కాకుండా ఓటేయి ఏమన్నా ఓటేయాలి, ఏ సంస్థల గురించి ఓటేయాలి? నమ్ముదాం సార్, మీరు అన్నారు కాబట్టి నమ్మేస్తా నేను. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేస్తున్నాను. కానీ చేయకుంటే ఎవరు బాధ్యులు? వాళ్ళు తగిన గుడ్డవాలంటున్నారు. పర్సనల్ విషయం క్రిటిసైజ్ చేయొద్దని నా యొక్క ఉద్దేశం. సమస్యల మీద రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు అధికారంలో ఉన్నారు, ఓకే, ఐ విల్ విల్లింగ్. ఆయన యువకుడు, నా పేరు కూడా ధను సత్యనారాయణ ముదిరాజ్, నేను కూడా బీసీ సామాజిక వ్యక్తిని. కానీ మనం ఓటు అడిగే విధానం అనేది ప్రణాళికాబద్ధంగా ఉండాలా. ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడద్దు. నువ్వు ఏం చేస్తావని ప్రజలకు చెప్పాలా, దానిపైన ఓట్లు అడగాల. నీకు మేనిఫెస్టో నువ్వు అమలు చేయాలా. నువ్వు మేనిఫెస్టో లేదు, వీళ్ళు గుండవాడు, వాడు ఇది, వాడు ఏడుస్తాడు. పర్సనల్ సమస్యలు వద్దు సార్. కొన్ని ఆరోపణలు చేస్తారు కదా, అవి కరెక్టేనా, నిజమేనా? సార్ వాళ్ళు ఇక్కడనే పుట్టారు, నాకు తెలుసు. ఆ అబ్బాయి స్కూల్లోకి వెళ్తే మీ నాయన గుండగాదా అని అడిగారు. కన్నీళ్ళు పెట్టుకొని వచ్చాడు అబ్బాయి కాలేజీ నుంచి. ఆ అబ్బాయి వచ్చి నన్ను తంటున్నాడు అని అడిగితే అప్పటి నుంచి మారిపోయాడు. ఆయన రౌడీ అన్నారు, కరెక్ట్. ఆయన రౌడీ అన్నప్పుడు ప్రచారార్థం ఎందుకు తీసుకున్నారు సార్ ఆయన దగ్గర? ఆయన రౌడీ అన్నప్పుడు తెలుగుదేశం ఎందుకు తెచ్చుకున్నారు సార్? ఆయన యాదగిరి పీజీఆర్ ఎస్పీఆర్ ఇల్స్ కడితే ఆయన యాదగిరి నగర్ కట్టాడు కదా, అప్పుడు గుర్తురాలేదు ఇవన్నీ. పోలీసు వాళ్ళు పంచాయతీలు ఈయన దింపుతాడు కదా, ప్రజల పబ్లిక్ కాకుండా. పోలీసు వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోతారు పంచాయతీ దింపమని. అంటే మనిషి ఆయుధంగా తిన్నంత మాత్రం రౌడీ కాదు, స్వభావం మంచిదే. కానీ ఆయన పుట్టిన నేచర్ అది, పైన ఉన్నాడు కాబట్టి, ఆ బస్సులో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ బ్లేమ్ చేస్తున్నారు. ఇక్కడ కింద విద్యావంతులంతా రంగనాథన్ మేమంతా ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేమంతా విద్యావంతులమై హెచ్ఎంటీ రిటైర్ ఎంప్లాయీ అయినమ్మా. ఈ రాజకీయ వ్యక్తులు తమ విధానాలు సరిగ్గా చెప్పడం లేదు మన ప్రజలకు. ప్రజా సమస్యల మీద ఏమాత్రం చర్చించలేదని నా యొక్క అభిప్రాయం. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ ఓటేస్తున్నామ్మా, మీకు చెప్పేస్తున్నా కదా. ఆయన రూలింగ్లో ఉన్నాడు, యువకుడు, ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం. సానుభూతి అమ్మాయి ఏడ్చింది, నాకు కూడా సానుభూతి ఉంది సార్. బట్ ఇప్పుడు ఏంటంటే సమస్యలు ఉన్నాయి కదా సార్. నాకు అమ్మాయి ఏడ్చింది, నాకు కూడా తోబుట్టుతో సమానం అమ్మాయి. బట్ ఏంటంటే ఇలా ఏం చేయగలుగుతారు అమ్మాయి గెలిచిన తర్వాత? ఏ సమస్య మీద పోరాటం యొక్క స్వభావం ఉందా? ఉన్నది. అమ్మాయి నా మిత్రుడు మాగంటి గోపీనాథ్ 1999లో తెలుగుదేశం జెండా కట్టి నేనే గెలిపించాను అతను. ఎన్టీ రామారావు శివం మోసాడంటే. ఆయన పార్టీ మారిండో ఒక కార్పొరేట్ ఇంకేమున్నా సార్, 25-30 వేల కన్నా ఎక్కువ రా ఓట్లు అంతే. ఏం టఫ్ ఉండదు సార్. నవీన్ యాదవ్ గెలిచిపోతాడు. మైనారిటీ ఓట్లు, బీసీ సమాజ ఓట్లు ఈ అబ్బాయి గెలిచిపోతాడు. ఇప్పుడు నేను అను సార్, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు సమస్యలు చెప్పుకున్న ఓట్లు అడగొచ్చు కదా. బోత్ పార్టీ సార్, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి దాదాకర్ వీళ్ళందరూ మనుషులను దింపాల్సిన అవసరం ఏం సార్? ఇక్కడ మొత్తం మధురానగర్ కలుషిత వాతావరణం ఏర్పరిచారు కదా. మా మనుషులు గాయపడుతున్నాయి సార్. తెల్లారు లేస్తే రౌడీ లెక్క తిరుగుతున్నారు బోత్ పార్టీస్. మేము సమస్యలు అంతా ఎడ్యుకేటెడ్ కదా, ఇంత వాయిస్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పొంగలు పెట్టుకొని ఈ ప్రచార రథాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి, వచ్చి టీవీ ముందర పోయి మాట్లాడమనండి సమస్యల మీద.
బహుశా అన్ని పార్టీలు కలిసి అలా చెప్పకుండా పొల్యూషన్ ఇదంతా వాయిస్ పొల్యూషన్ అంతా ఏం చెప్తారో చెప్తారు సార్, ఏం చేస్తారు?